హై వ్యూవర్స్. గతంలో భువనేశ్వర్ గారి మీద వైసీపీలు అడ్డదిడ్డంగా మాట్లాడినప్పుడు, ఈవెన్ రోజా గారి విషయంలో బండా సత్యనారాయణ మాట్లాడినప్పుడు నేను ఖండించాను. ఇప్పుడు రోజాని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి ఎవరు 2 ఇస్తే చాలు ఏమైనా సరే చేస్తుంది, ఎందుకంటే దిగజారిద్దని చెప్పేసి అన్నాడు. నేను ఖండిస్తున్నా వాడిని, తప్పది, అలా మాట్లాడకూడదు. రోజా ప్రజా జీవితంలో ఉంటూ కూడా అడ్డదిడ్డంగా మాట్లాడినప్పుడు బోల్డ్ అని వీలైతే ఆ వీడియోని అటాచ్ చేస్తాను, ఎండింగ్లో చూడండి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన భాష సక్రమంగా కనుక లేకపోతే ఏదో ఒక రోజు అదే భాష ఎదుటి వాడితే మనం కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రోజా అదే చేసింది. ఈ రోజా గతంలో ఏం మాట్లాడింది ఏంటనేది తెలియకుండా ఖుష్బూ మీనా రమ్యకృష్ణ నవనీత్ కౌరు అండ్ నువ్వు ఎదురు వెనకాల అటాచ్ చేస్తాను చూడండి, కవిత, ఇంకోళ్ళు ఎవరు, వీళ్ళేమంటారు, అసలు ఒక మహిళా నాయకురాల పట్ల ఎలా మాట్లాడతారు అట్లా, ఒక మాజీ మంత్రి ఆమె మీద అట్లా మాట్లాడతారు అట్లా అని చెప్పేసి వీళ్ళంతా అంటున్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, రోజా గతంలో ఏం మాట్లాడిందంటే ఫస్ట్ వీళ్ళకి తెలియాలి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. అంటే అప్పుడు రోజాకి చెప్తారు, రోజా ఇకనన్నా నువ్వు వాడే భాష కరెక్ట్గా ఉండేలా చూసుకో, అప్పుడు నేను ఎవడేమన్నాడు, ఎవడనంటే మనం తాట తెద్దామంటే అన్నట్టు చెప్పవచ్చు. ఇప్పుడు ఈ 6గురికి కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయింది, ఓసారి మంత్రి అయింది, ఆమె మీద ఏంటి ఈ మాటలు అంటే, ఎవరైతే టీడీపీ మీద గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఈ రకంగా నిందలేస్తారా, వారిని రకం దుర్భాష ఆడతారా అంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో చంద్రబాబు సత్యమని ఆమెను ఎంత నీచంగా మాట్లాడారు, ముసుముసులు నవ్వుకుంటా కూర్చున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయనకి అర్హత ఉందా? ఇదే జగన్మోహన్ రెడ్డి చెల్లెలని షర్మిలని నీచంగా ఘోరని వైసీపీ మాట్లాడితే సైలెంట్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఇప్పుడు అర్హత ఉందా? రోజా మీద మాట ఖండించే అర్హత? అన్నిటికి మించి ఎంత నీచం, ఎంత దారుణం. ఆ జగన్మోహన్ రెడ్డి అన్నాడు, పచ్చ చీర కట్టుకొని పచ్చ పార్టీ దగ్గరికి వెళ్ళింది షర్మిల అని చెప్పేసి. ఏంది అది? వీళ్ళు నీచంగా ఘోరతగా ఎన్నో మాట్లాడున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు సమాధానం చెప్తూ ఉంటే నానా రకాలుగా మళ్ళీ యాగి చేయటం, ఎడవటం, హడావుడి చేయడం. మరో చెప్తాను, ఏ పార్టీల వాళ్ళైనా ఆడవారి విషయంలో కావచ్చు, మగవారి విషయంలో కావచ్చు, వాడే భాష అనేది సక్రమంగా ఉండాలా. అలా లేనప్పుడు ఖచ్చితంగా సమాజం వాళ్ళని ఇచ్చి అని అంటది. ఇప్పుడు ఆ గాలి భానుప్రకాష్ రెడ్డి అన్నట్టు మాటలు, 2,000 రూపాయలు ఇస్తే రోజా దేనికైనా రెడీ అయ్యిద్ది, ఎంతకని దిగజారిద్ది, ఆ వర్డ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. అండ్ నిన్న ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నల్లబెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఎంత నీచగా మాట్లాడాడు. అసలు బస్ స్టాండ్లో పిహెచ్డీ చేసింది, మెస్సుల్లో పిహెచ్డీ చవడానికి నాకు కంపరం పడతాం. ఆ మనిషిని ఇలా పార్టీలో పెట్టుకొని మరలా ఈరోజు వీళ్ళు ఖండిస్తామని చెప్పేసి అంటున్నారు, చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారు. వాళ్ళ పార్టీని ఎదవల మీద చర్యలు తీసుకోడు, పనికి మన భాష వాడి మీద చర్యలు తీసుకోడు. వాళ్ళు మాట్లాడితే ఎంకరేజ్ చేయాలి, అవతల తిరిగి అంటేనేమో రాద్ధాంతం చేయాలి. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఒక భాష అనేది ఉంటుంది. అది ఫాలో కనుక కాకపోతే జనాలే చీకొడతారనమాట. నువ్వు పక్కన నుండి పక్కన చేసే పనిది. ఇంత పెద్ద ఉల్లిపాయ ఆయన సైజ్ కోట్ ఎత్తుకొని వచ్చాడు అధ్యక్ష. పిల్ల పెద్దగాడు, పెద్ద నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. నా అమ్మగుండే బ్రహ్మచారి 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయని చూసి మూడొచ్చి. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. లోకేష్ గాడు వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యేని, మంత్రుల్ని. అంటే వీడు న్యూస్ లో ఉండటం కోసం పెద్ద చిన్న లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోవటం అనేది మనం గమనిస్తున్నాం. వీడికి నేను స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నా. మేము అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేని తరిమి కొడతాను, కార్యకర్తల్ని ఉరికించి కొడతానని చెప్పి లోకేష్ అన్న మాటలు వాపస్ తీసుకోవాలి. దుర్మార్గంలో నడిచేవాడి మిషన్ మార్గంలో పెట్టేవాడే రైతు పరిచితుడు. నీకు దేవుడు కావాలా? ఓ మాధవ శాస్త్రం. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. ఉంది, అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి? వాడు నేనున్న ఫోటోలు. మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి. నువ్వు అపరిచితుడువో సుపరిచితుడువో ఉపరిచితుడువో తెలియదు కానీ నా కళ్ళు తెరిపించు.